ఈరోజు మీరు అనుకుంటుండొచ్చు, నేను ఎంత మంచి చేస్తున్నా, ఎంత మంచి ఉద్దేశంతో చేస్తున్నా, నాకు కీడే వస్తుంది, నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు, ఎవ్రీబడి ఈజ్ మిస్అండర్స్టాండింగ్ మీ అని అనుకుంటున్నారేమో. కానీ రిమెంబర్, ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ రైట్, గాడ్ అండర్స్టాండ్స్. కీర్తనలు 7వ అధ్యాయం 10వ వచనంలో ఇలాగుంది, హృదయంలో యథార్థంగా ఉన్న వాళ్ళను రక్షించి ఆ దేవుని దగ్గర నుండే నా డాలు వస్తుంది. ఎవరండి మన డాలు? హీ ఈజ్ అవర్ షీల్డ్. గాడ్ ఈజ్ యువర్ షీల్డ్. హీ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ఆల్ ద ఫైరీ డార్ట్స్. అపవాది వేసే బాణాల నుండి ఆయనే మన డాలుగా నిలబడి మనల్ని కాపాడుతాడు, రక్షిస్తాడు. ఎప్పుడండి నాకు న్యాయం జరుగుతుంది, ఎప్పుడండి దేవుడు ప్రతీకారం తీర్చుకుంటాడు అని అనుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు, పగ తీర్చుకున్నట్టు నా పని అన్నాడు. వెంజన్స్ ఇస్ మైన్ అని దేవుడు అన్నాడు కదా. ఎప్పుడండి అని అనుకుంటున్నారేమో. కానీ మీరు అనుకున్నట్టు, మీరు అనుకున్న విధానంలో, మీరు అనుకున్న సమయంలో చేయాలంటే దేవుడు చేయడు. దేవుడు చేసేటప్పుడు మీరు చూస్తారు, వారు చూస్తారు దేవుడు ఎలాగా ప్రతీకారం తీర్చుకుంటాడు. ఎవరైతే మీకు విరుద్ధంగా తిరిగారో, ఎవరైతే విరుద్ధంగా మాట్లాడారో వారి మీ దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగేలాగా చేస్తాడు దేవుడు. కానీ మీ హృదయంలో చేదు కానీ, క్షమించలేని తనం కానీ ఉండకుండా చూసుకొని జాగ్రత్త పడండి. యూ ఫర్గివ్, యూ లవ్ అండ్ యూ ట్రస్ట్ యువర్ సెల్ఫ్ అంటూ గాడ్. నమ్మండి, మౌనంగా ఉండండి, గొడవలకు వెళ్ళకండి, 10 మందికి చెప్పకండి. మీరు దేవుని పైన ఆధారపడి, దేవుడే నా న్యాయాధిపతి అని, గాడ్ ఇస్ మై జడ్జ్ అని, గాడ్ ఇస్ మై డిఫెండర్ అని, ఆయనే నా పక్షాన వ్యాజ్యమాడతాడని నమ్మి మీరు ముందుకు వెళ్ళండి. గాడ్ బ్లెస్ యూ.